प्यारे छात्रगण, आज की कक्षा पर आप सबका स्वागत है। अब हम कबीर जी के साकी से छठवां पद को सीखेंगे। आप सब तैयार हैं ना? तो चलिए मिलकर गाएंगे। निंदकु नेड़ा राखिए आंगन कुटी बधाई, निंदकु नेड़ा राखिए आंगन कुटी बधाई, बिनु साबन पानी बिना, बिनु साबन पानी बिना, निर्मल करै सुभाई, निर्मल करै सुभाई, कबीरा निर्मल करै सुभाई। प्यारे छात्र, पहले हम इस पद के अंतर्गत आई हुई नई शब्दार्थ के अर्थ को समझेंगे। चलिए मेरे साथ। शब्दार्थ: निंदक, निंदा करने वाला, निंदिंచేవాడు। నేడా, పాస్, దగ్గర। ఆంగని, ఆంగన్ మే, ముంగిట్లో। కుటీ బధాయి, కుటియా బన్వాకర్, చిన్న ఇల్లు కట్టించుట। బిన్, బినా, లేకుండా। సాబన్, సాబున్ మనే సబ్బు। నిర్మల్, పవిత్ర, స్వచ్ఛ, సాఫ్ పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైన, శుద్ధమైన। సుభాయి, స్వభావ్, చరిత్ర అంటే మన యొక్క స్వభావము, మన యొక్క క్యారెక్టర్। प्यारे छात्रगण, अब हम फिर एक बार पद को पढ़कर भाव को सीखेंगे। चलिए मेरे साथ। निंदक नेड़ा राखिए आंगनी कुटी बधाई, बिन साबन पानी बिना, निर्मल करई सुभाई। व्याख्या देखिए। कबीर कहते हैं कि अपने निंदक को सदा अपने समीप रखो, हो सके तो उसे अपने घर के आंगन में एक कुटिया बनवा दो। वह निंदक बिना साबुन और पानी के आपके स्वभाव को स्वच्छ बना देगा। आशय यह है कि निंदकों की निंदा भरी बातें सुन सुनकर हमें आत्म सुधार करने का मौका मिलेगा। చిన్నారులు, కబీర్ గారు ఏమంటున్నారంటే, నిన్ను నిందించే వాడిని ఎల్లప్పుడూ నీ దగ్గరలో పెట్టుకో। వీలైతే అతనికి నీ ఇంటి వాకిట్లోనే ఒక గుడిసె వేసి మరీ అతన్ని నీ కళ్ళ ముందే ఉంచుకో। ఆ వ్యక్తి సబ్బు నీళ్లు లేకుండానే నీ స్వభావాన్ని శుభ్రపరుస్తాడు। దీని అర్థం ఏమిటంటే, నిందించేవాడి యొక్క నిందలు విని విని మనకు మన స్వభావాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుంది అంటున్నారు। చిన్నారులు, ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని కబీర్ గారు ఈ పద్యం ద్వారా మన కళ్ళ ముందు ఉంచుతున్నారు। అదేమిటంటే, మన సమాజంలో రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు। ఒకటి పొగిడేవారు, రెండు నిందించేవారు। ఎదుటివారి పొగడ్తలకు పరవశించి పడిపోయేవారు ఉంటారు, నిందించేవారి నిందలకు చిన్నబుచ్చుకుని కృంగిపోయేవారు ఉంటారు। వీరిద్దరూ మన చుట్టూనే ఉంటారు। కానీ మనం దేనిని స్వాగతిస్తున్నాం? పొగడ్తలనా లేక నిందలనా? ఖబర్దార్ చిన్నారులు, పొగడ్త అనేది తేనె పూసిన కత్తి లాంటిది। తేనె కదా అని తినబోతే నాలుక తెగిపోతుంది। పొగడ్త కూడా అంతే, పవర్ఫుల్ వెపన్। దీనికి పడ్డావా అంతే సంగతులు, ఇక పైకి లేవలేవు। పొగడ్తలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది। ఎవరైనా ఏ విషయంలోనైనా నిన్ను పొగిడారనుకో, ఓ సన్నని చిరునవ్వు నవ్వు, అక్కడే ఆ పొగడ్తను విడిచిపెట్టే, కూడా తీసుకెళ్ళి ఫ్రేమ్ కట్టించి ఫోటోలా కళ్ళ ముందు పెట్టుకోకు। ఆ తరువాత చెదలు పట్టి నిన్ను తినేస్తుంది। నిందించేవాడే నిజమైన దోస్త్ అంటున్నారు కబీర్ గారు। మరి అంత మంచి దోస్తుని దూరంగా పెడితే ఎలా? అందుకే మన ముంగిట్లోనే కుటీరం కట్టి మరీ అందులో మన దోస్తుని ఉంచుకోమంటున్నారు। అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? 99% క్రిములను తరిమి కొట్టే డెటాల్ సోప్తో బాగా రుద్ది నీళ్లతో కడగకుండానే మన స్వభావంలో ఉన్న మైనస్లన్నిటినీ భూతద్దం వేసి వెతికి మరీ మనల్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసేస్తాడు। ఎప్పుడో తెలుసా? మనం నిందల్ని నిందలుగా కాకుండా వాటి ద్వారా మనల్ని మనం పరిశీలించుకుని
సరిదిద్దుకున్నప్పుడు. निम्नलिखित पद्यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर के लिए सही विकल्प का चयन कीजिए. पहला प्रश्न देखिए. नेड़ा का आशय है. नेड़ा అనగా అర్థం ఏమిటి? पास, दूर, परेशान, प्रसन्न. बताइए बच्चों, नेड़ा का आशय क्या है? हाँ, वेरी गुड. पास, సమీపము, దగ్గర. का दूसरा प्रश्न. निंदक का लाभ क्या है? నిందించే వారి వలన ప్రయోజనం ఏమిటి? दूसरों की निंदा करना, अपनी निंदा करना, दूसरों का स्वभाव शुद्ध करना, अपने दोषों को पवित्र करना. बताइए बच्चों, निंदक का लाभ क्या है? हाँ, वेरी गुड. दूसरों का स्वभाव शुद्ध करना. गा तीसरा प्रश्न. निंदक को पास क्यों रखना चाहिए? మరి నిందించే వారిని మన సమీపంలో దగ్గరలో ఎందుకు ఉంచుకోవాలి? शास्त्रों में ऐसा लिखा है, निंदक अच्छे दोस्त हैं. निंदक आपकी कमियां बताता रहता है क्योंकि कोई और उपाय ही नहीं. बताइए बच्चों, निंदक को पास क्यों रखना चाहिए? हाँ, वेरी गुड. क्योंकि నిందక్ आपकी कमियां बताता रहता है. ఎందుకంటే మరి నిందించేవారు మన యొక్క లోపాలని మనకు తెలియజేస్తూ ఉంటారు. గా చౌथा प्रश्न. सुभाई का तात्पर्य है. सुभाई అనగా అర్థం ఏమిటి? स्वभाव, अच्छा बाई, आदत से शुभ. बताइए बच्चों, सुभाई का तात्पर्य है? हाँ, वेरी गुड, स्वभाव का. पांचवा प्रश्न. प्रस्तुत साखी का मुख्य भाव क्या है? మరి ప్రస్తుతం ఇవ్వబడిన ఈ దోహా యొక్క ముఖ్యమైనటువంటి భావం ఏమిటి? निंदक को अपने निकट रखना चाहिए, अपनी खूब निंदा करनी चाहिए, निंदक साबुन के समान है, अपनी बुराइयां सुनना चाहिए. बताइए बच्चों, प्रस्तुत साखी का मुख्य भाव क्या है? हाँ, वेरी गुड. का निंदक को अपने निकट रखना चाहिए. హాయ్ దోస్తో, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. प्यारे छात्रगण, फिर मिलेंगे. धन्यवाद.